టమాటా మెంతికూర. తాలింపు అయితే ఎర్రగా వేగింది, పప్పు మంచి వాసన వస్తుంది. ఇవిలా నేను తొందరగా వంట చేయాలని మెంతికూరని వేర్లు కట్ చేస్తాను. ఇంకా ముదురుగా ఉండే వాటిని కూడా ఇలా కట్ చేస్తాను. ఈ కట్ చేస్తున్నదంతా లేతగా ఉండేదే. ఒకవేళ ముదురుగా ఉంటే పప్పు తినేటప్పుడు బాగోదు. అలాగే నేను ఆకుకూరలను అయితే వేర్లు కట్ చేసి కడుగుతాను. వేర్లు తీసిన తర్వాత కడిగేసిన తర్వాత కట్ చేస్తాను. దానివల్ల వీటికి ఉండే పోషక విలువలన్నీ పోకుండా పోతాయి. అలాగే పప్పు కోసం ఒక 6 టమాటాలు, కందిపప్పు అయితే కడిగేసిన తర్వాత కట్ చేసిన మెంతికూర, కట్ చేసిన టమాటాలు. ఈ దేశీ టమాటాలు కదా, నేనైతే చింతపండు వేయను. మా ఇంట్లో కొంచెం పులుపు ఎలాగా తక్కువే తింటారు. చాలామంది పులుపు తింటారు కనుక వేసుకోవచ్చు. మరి పప్పు రెగ్యులర్గా ఉండటం వల్ల ఒకవేళ కూర నచ్చినా నచ్చకపోయినా అమ్మయ్య అనుకోవచ్చు. ఎన్వి తినేవాళ్ళు ఎన్వి వండుకునేటప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో పప్పు వండితే నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతాను.